చిటికం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. ఈ సమయంలో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా కొంత సమయము దేవుని వాక్య భాగం వినడం కొరకు సిద్ధపడదాం. కుడి వచ్చిన అందరికీ ప్రభునామములు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా దేవుని మాటలు శ్రద్ధగా విని ఆయన యొక్క ఉద్దేశములను నెరవేర్చుటకు బద్ధులమై ఉన్నాం. కాబట్టి ఎవరిని కూడా దేవుని వాక్యమును నిర్లక్ష్యం చేయక మన జీవితాలలో మనము గొప్ప మేలులు పొందాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు కనుక ఆయన మన ఆశను తృప్తిపరిచి మన జీవితాలను మేలు చేసేటువంటి గొప్ప దేవుడు. కాబట్టి మీరందరూ కూడా ఒక చిన్న విషయాన్ని మనం గమనించి ఆలోచిస్తే, ఒక ఆలోచింపదగినటువంటి ఒక సందేశమును ఈరోజు మనం అర్థం చేసుకుందాం. ఎందుకంటే సర్ అలెగ్జాండర్ మెకనెజ్ అనేటువంటి ఒక వ్యక్తి 1780లో ఒక ప్రదేశంలో ఉన్నటువంటి అటబాస్కో అనేటువంటి ఒక సరస్సులో నుంచి, ఆ సరస్సు వాయువ్య దిశగా ప్రవహిస్తూ ఉన్నది. ఆ సరస్సులో నుంచి, అది కెనడాలో ఉన్నటువంటి ఆ సరస్సులో నుంచి పసిఫిక్ మహాసముద్రంలోనికి మార్గం ఉంటుందని ఆలోచించి ఆ సరస్సు మీద ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అంటే ఆ యొక్క ఓడలో నుంచి వెళుతున్నాడు. ఇది చివరిలో ఎక్కడ కలుస్తుంది, ఏ సముద్రంలో కలుస్తుంది అని ప్రయాణిస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిసారి అతను ప్రయాణంలో ఫెయిల్ అయిపోయి, తర్వాత మరలా ఒక 10 సంవత్సరాలు 11 సంవత్సరాల తర్వాత మరలా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఇప్పుడు ఈ ప్రయాణాన్ని కొనసాగించినప్పుడు ఆయన పసిఫిక్ మహాసముద్రంలో కలుస్తుందని అందరూ అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారంటే ఈ సరస్సు చివరికి వెళ్ళి పసిఫిక్ మహాసముద్రంలో కలుస్తుంది. ఉదాహరణకు మన దగ్గర నుంచి నదులు పోతుంటాయి కదా, ఇవి ఎక్కడ కలుస్తాయి? సముద్రంలో కలుస్తాయి. 5 సముద్రాలు ఉన్నాయి. ఏ సముద్రంలో కలుస్తాయి? బంగాళాఖాతంలో కలుస్తాయి. ఒంగోలు దగ్గర ఉన్నటువంటి దాన్ని బంగాళాఖాతం అంటారు. కాబట్టి ఈ బంగాళాఖాతంలో కలుస్తుంది మనందరం అనుకుంటున్నట్టుగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ యొక్క అటబాస్కా అనేటువంటి నదిలో నుంచి ఈ నీళ్ళంతా కూడా ప్రవేశించి పసిఫిక్ మహాసముద్రంలో కలుస్తుంది అని అందరూ అనుకుంటున్నారు. అనుకున్నది నిజమా కాదని తెలుసుకోవడానికి ఒక ఆయన ప్రయోగం చేస్తున్నారు. ఆయనే సర్ అలెగ్జాండర్ మెకనెజ్ అనేటువంటి ఈయన ఈ యొక్క ప్రయోగం చేస్తూ కొన్ని రోజులు ఆ యొక్క నదిలో నుంచి దిహాచి అనేటువంటి ఆ యొక్క ప్రదేశంలో నుంచి ప్రయాణం చేస్తూ చివరికి అది ఎక్కడైతే సముద్రంలో కలుసుకుంటుందో అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అది అంటార్కిటికా అనేటువంటి సముద్రంలో కలుసుకుంటుంది, పసిఫిక్ మహాసముద్రంలో కలుసుకోవటం లేదు. కాబట్టి మీరందరూ ఊహించినటువంటి ఊహ తప్పు, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను గుర్తించాను, వెళ్ళి చూశాను, కాబట్టి నేను ఇది ఎక్కడ కలుసుకుంటుందో నేను తెలుసుకున్నానని అతను తన లేఖలో రాస్తూ ఉన్నాడు. అదే విధముగా మనలో ఉన్నటువంటి యావత్ భూమి మీద ఉన్నటువంటి చాలా మంది కూడా ఏమని ఆలోచిస్తూ ఉంటారంటే, మేమందరము పరలోక రాజ్యానికి పోతామని ఎవరికి నచ్చినట్టు అనుభవించుకుంటున్నాం. ఎవరు మతాలు కానీ, ఎవరు సంప్రదాయాలు కానీ, ఎవరు భక్తి కానీ, ఎవరు చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి ప్రతి వాళ్ళు ఏమంటున్నారంటే, మేము స్వర్గానికి వెళ్తాం అంటున్నాము. అయితే కనిపెట్టిన వాడు ఎవడు లేడు. అదంతా ఊహే. మేము వెళ్తామనుకుంటున్నారు, వెళ్తారా లేదనేది వాళ్ళకు క్లారిటీగా తెలియదు. ఊహ అంటే తెలుసు కదా, ఊహించుకోవటం.
ఎందుకు అలా ఊహించుకుంటున్నారంటే వాళ్ళు నిజంగా ఖచ్చితంగా ఇది వెళుతుంది అని తెలిసిన వాళ్ళైతే వాళ్ళు దానికోసం బతుకుతారు. కానీ వాళ్ళకి అది అవగాహన లేదు, ఊహించుకున్నారు. మీరు కాదు, మేము స్వర్గానికి పోతాం, మేము మా యొక్క స్వర్గంలోకి వెళ్ళిపోతాం, మేము ఉన్నటువంటి మా పద్ధతులను బట్టి మేము స్వర్గానికి వెళ్ళిపోతాం, మీరు ఎలా అన్నట్టు ఊహించుకుంటున్నారు. అయితే బాగా గమనించి ఆలోచించండి. 2000 సంవత్సరాల క్రిత కాలంలో భూమి మీదకి ఒక వ్యక్తి వచ్చి ఉన్నారు. ఆయన పేరే యేసు క్రీస్తు వారు. ఆయన వచ్చిన తర్వాత సర్వలోకంలో ఉన్నటువంటి సర్వ మానవాళి యొక్క ఊహలు ఏంటమ్మా, ఊహలన్నీ కూడా తప్పని నిరూపించి, ఇదిగో పరలోక రాజ్యానికి వెళ్ళటానికి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు వెళ్ళలేరని నిరూపించి వెళ్ళిపోయారు. నిరూపించారు. అందరూ ఊహిస్తున్నారు. ఇక్కడ నిరూపణ ఈ యొక్క సర్ అలెగ్జాండర్ అనేటువంటి వీళ్ళందరూ ఊహిస్తున్నారు కదా, ఇది నిజమా కాదని చివరికి వెళ్ళి తెలుసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళారంట, అంటార్కిటికా అనేటువంటి ఆర్కిటిక్ సముద్రంలో కలిసిపోయాడు. ఇది పసిఫిక్ మహాసముద్రంలో కలవటం లేదని నిరాశ చెందినట్టుగానే ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారు చేస్తున్నటువంటి పద్ధతులను బట్టి, వారు వెళుతున్నటువంటి సంప్రదాయాలను బట్టి, వారు చేస్తున్నటువంటి పరిస్థితులను బట్టి వారు కూడా స్వర్గానికి వెళ్ళాలంటే ఎవరో మార్గము తెలియక బతుకుతూ ఉన్నారు. తెలుసు అంటే కరెక్ట్ కాదు, తెలియదు. ఎందుకు తెలియదు? ఎందుకు తెలియదు చెప్పండి? ఎందుకు తెలియదమ్మా? వాళ్ళకి ఎందుకు తెలియదంటే వాళ్ళు ఒక మైండ్ సెట్ లో ఉంటారు. ఒక మైండ్ సెట్ అంటే తెలుసా? ఒక దాని మీద స్థిరంగా ఉండరు. కొన్ని రోజులు ఇది అంటారు, కొన్ని రోజులు అదంటారు, కొన్ని రోజులు ఇది అంటారు, కొన్ని రోజులు అదంటారు. చివరికి వచ్చిన తర్వాత 4 రాళ్ళు అయితే ఏదో ఒక రాయి తగులుతారు, ఒక దారి అంటారు. ఏదో అంటారు. అప్పుడప్పుడు అంటున్నారు కదా, 100 మందికి మొక్కితే ఏదో ఒక దేవుడు కరుణిస్తాడు అన్నట్టుగా మాట్లాడారు. కానీ క్లారిటీ తెలిసినోడు అలా ఉండడు. అర్థమవుతుందా? క్లారిటీ. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి పొదిలి పోవాలనుకోండి, నాకు దారి తెలిసింటే నేను అక్కడికెక్కడే తిరగను, డైరెక్ట్ గా వెళ్ళిపోతాను. అదే తెలియనోడైతే ఈ నుంచి ఆ యొక్క కొనకలమిట్ట హైవే దగ్గరికి వెళ్ళినాక ఇటు వెళ్ళాలో తెలియదు. వాడికి కుడి పక్కకి వెళ్ళాలో ఎడం పక్కకి వెళ్ళాలో తెలియదు. ఒకవేళ కొద్దిగా దూరం పోయిననుకోండి, అక్కడ అటు రోడ్డు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎడం పక్కకి వెళ్ళాలా, కుడి పక్కకి వెళ్ళాలా, ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా తెలియదు. ఎందుకంటే 4 దారులు ఉన్నాయి. ఏ దారి కరెక్ట్, ఏ దారి కరెక్ట్ కాదో తెలియదు. అదే కరెక్ట్ దారి తెలిసినోడు ఎవరిని అడగాల్సిన పని లేదు. కరెక్ట్ దారి తెలిసినోడు ఎవరైనా అడుగుతాడా? ఎవరిని అడగాల్సిన పని లేదు. అందుకని యేసు ప్రభువుని తెలిసిన తర్వాత ఎవరు కూడా మరలా వెనక్కి వెళ్ళరు. మిగతా వాటి దగ్గర మిగతా పాపాన్ని తెలిసిన తర్వాత ఏదో ఒక రోజు మరలా కరెక్ట్ దారిలో పోతాడు. కానీ అడ్డదారులలో ఉన్నాడు ఏదో ఒక రోజు కరెక్ట్ దారిలో పోతాడు. కానీ కరెక్ట్ దారిలో ఉన్నాడు అడ్డదారిలోకి వెళ్ళాడు. ఎందుకంటే ఆ యొక్క స్వర్గానికి, నేను స్వర్గం అంటున్నానంటే లోకంలో మన పద్ధతి ప్రకారం మనం దాన్ని స్వర్గం అంటాం. ఆ స్వర్గానికి వెళ్ళటానికి మార్గము ఈయనే. అందుకే బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం. ఒకసారి మీకు అర్థం కావడానికి చెప్తాను చూడండి. బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం. జాగ్రత్తగా యోహాను సువార్త 14వ అధ్యాయం తీసరమా 4వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుకుందాం. నేను వెళ్ళుస్తున్న స్థలమునకు మార్గము మీకు తెలియను. ఆమేన్. నేను వెళ్ళుచున్న స్థలమునకు, ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడికి వెళ్తున్నాడమ్మా? బాగా చెప్పాలి. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు చూడండి, చదవండి. అక్కడ మొదటి వచ్చిన మీ హృదయములను
కలవరపడనీయకుడి. మీ హృదయములను కలవరపడనీయకుడి. కలవరపడటం అంటే ఏటిని కలవరపడనీయద్దు అంటున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? ఇప్పుడు చెప్పాలి, ఎవరితో మాట్లాడుతున్నారు చెప్పండమ్మా. ఎవరితో మాట్లాడుతున్నారు? యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతున్నారు. ఆమేన్. యేసు ప్రభు వారి శిష్యులతో మాట్లాడుతూ వాళ్ళు ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత యేసు ప్రభు వాళ్ళతో చెప్తున్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి. ఒకవేళ మీలో కలవరం వచ్చేస్తుందేమో, తూర్పు నుంచి ఒకడు, పడమటి నుంచి ఒకడు, ఉత్తరం నుంచి ఒకడు, దక్షిణం నుంచి ఒకడు వచ్చేసి మిమ్మల్ని ఏదో కలవరంలోనికి పడినా మీరు మాత్రం కలవరపడద్దు. మీరు మాత్రం కలవరపడద్దు. మీరు మాత్రం కన్ఫ్యూజ్ కావద్దు. మీరు మాత్రం ఇదా అదా అదా ఇదని అంటే చూడండి, అప్పుడప్పుడు తప్పదాడులు తాగకూడదు, తప్పటి అడుగులు వేయొద్దు. మీరు విన్నటువంటి మార్గం కరెక్ట్ మార్గం, మీరు నడుస్తున్న దారి కరెక్ట్ దారి, మీరు వెళుతున్న మార్గం కరెక్ట్ మార్గం. అందుకే ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఎక్కడైనా మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండి మేము తీసుకొని పోవుదును. కాబట్టి చూడండి, నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియను. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియను అంటే మార్గము తెలుసు అని ఎవరు చెప్తున్నాడు? యేసు ప్రభు చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసా తెలియదా? ఇప్పుడు చెప్పాలి, తెలియదు అని మనం అంటాం. తెలుసు అని ఎవరు అంటున్నాడు? యేసు ప్రభు అంటున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? నేను వెళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియను, మీకు తెలియను అని అనగానే వెంటనే సమాధానం ఏమంటుందో చూడండి అక్కడ. అందుకు తోమా, ప్రభువా నీవు ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గము ఎలాగూ తెలియదని ఆయన ఏమంటున్నాడు? యేసు ప్రభు ఏమంటున్నాడు? నేను వెళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియదు, మీకు తెలుసు అని యేసు ప్రభు అంటుంటే వెంటనే అందరూ మెదలకుండా ఉన్నారు. 12 మంది ఉన్నారు కదా, 12 మంది మెదలకుండా ఉంటే ఆ 12 మందిలో ఒక ఆయన ఉన్నాడు, తోమా. ఏమంటున్నాడు? తెలియదు అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి అమ్మా, ఇక్కడ మళ్ళా చదవండి అన్నమాట. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళుచున్నావో ఏమంటున్నాడు? మాకు తెలియదు, నాకు తెలియదు అంటున్నాడా? మాకు అనేది బహువచనమా లేకపోతే ఏకవచనమా? అంటే అందరికీ తెలియదు. మరి బయట పడింది ఎవరు అంటే మిగతా వాళ్ళకి తెలుసానా? బాగా అర్థం చేసుకుందాం. మన జీవితాలలో మనకు కూడా కొన్ని విషయాలను తెలుసుకోవాలని తప్పడం మనకు ఉండదు. ఉండదమ్మా? ఎందుకు ఉండదు? ఓకే, మీరు చెప్పేది కరెక్టే, నేను ఎవరిని తప్పు అంటాను, ఎందుకంటే మీకు చెప్పింది నేనే కాబట్టి. ఎందుకని? అదేముందిలే అంటే నిర్లక్ష్యం అంతేనక్క. రెండోది దానివల్ల ఏమీ ఉపయోగం లేదు అంతేనా? ఏమన్నా అదంతా ప్రాముఖ్యమైనది కాదు. అందుకని కదా పట్టించుకోరు కదా. ఇప్పుడు డౌట్స్ అంటే కొంచెము డౌట్స్ వచ్చినప్పుడు అవునా కాదని డౌట్ లో వెళ్ళిపోతారు మీరు. ఎలాగో అడిగి తెలుసుకోవాల్సిన అవసరం కూడా మీకు లేదు, ఎందుకంటే దాంతో మీకు అంత ప్రయోజనం లేదు. ఉదాహరణకు
మీరు ఎప్పుడు కూడా కేంద్ర పొలాల గురించి చెప్తారంటే మీకు తెలిసేది అయ్యే, ఇంకోటి చెబితే మీకు అర్థం కాదు. మీకు అర్థం కావడం చెప్తాను. ఉదాహరణకు అక్కోళ్ళు ఉంటారమ్మా, అక్క ఉంది కదా, అక్కోళ్ళకు నేను పనికి పోతున్నాను. ఆడికి పోయిన తర్వాత అక్కోళ్ళ పొలం నాకు తెలియదు చేయను. ఆడికి పోయిన తర్వాత ఏదో చేలో చేద్దామంటే కుదురుద్దా? ఎందుకు కుదరదు? అప్పుడు ఏం చేస్తాను? అడిగి తెలుసుకొని కడుక్కోపోతా. అంటే ఇప్పుడు అడిగి ఎందుకు తెలుసుకుంటున్నానంటే కూలి కావాలి కాబట్టి. ఇక్కడ తెలియకపోయినా తెలియనట్టు ఎందుకు, తెలిసినట్టు ఎందుకున్నానంటే అది దాంతో మాకేం పనిలే. ఇందాక నేను అక్కడికి పోయాను, వాళ్ళ ఆ పెద్ద ఆయన నన్ను ఎక్కించుకొని వస్తుంటే ఆ పెద్ద ఆయన నాకు వాక్యం చెప్తుంటే నాకు మైండ్ బ్లాక్ అయింది. నిజంగా నాకు అసలు నేను చెప్పిన వాక్యం ఏంలో ఫలించిందని నాకు ఎంతో సంతోషం వేసింది. మీరు చాలా మందిని అడుగుతాను, అంటే మీరు అందరూ గుర్తుపెట్టుకుంటారు నాకు తెలియదు, కానీ మీరు 100 మంది ఉంటే 100 మందిలో 70 మంది చెప్పలేరు. ఆ చెప్తుంటే నాకు కళ్ళలో నీళ్ళు పడతాయి. అంత గుర్తుపెట్టుకున్నాడంటే మీరు అందరూ ఏమంటారు, ఆయన కనిపడతారు అనుకుంటారు. మనం కూడా కుష్ఠరోగుల గురించి చెప్తున్నాడు, చనిపోయిన లాజరు గురించి చెప్తున్నాడు, 4 రోజులు పాత్రలు పెట్టాడు కదా, వాసన కొడుతున్నా కూడా బయటకు వచ్చాడు. ఎందుకు జరగవు మనకు? మన మీద క్యాజువల్ గా టైం పాస్ కోసం కూర్చోబెట్టుకొని పోతున్నాం అనుకున్నాను. నేను అన్నాను, ప్రతిరోజు వచ్చి మిమ్మల్ని చేసుకుంటానని చెప్పాను. ఉపయోగం ఉన్న చోట విత్తనాలు ఎత్తితే మొలకొచ్చి పంట పండుద్ది. ఉపయోగం లేనిది చూడటానికి మంచి భూమి అయినా విత్తనాలు ఎత్తకూడదు. అది సౌటి భూమి అయినా పండేటువంటి శక్తి ఆ భూమికి అక్కడ విత్తనాలు ఎత్తాలి, తప్పదు. నిజంగా నేను అదే చెప్తున్నాను. తెలుసుకోవాలని తప్పన ఎవరిలో ఎందుకు లేదంటే పరలోకం మీద అంత ఆశ లేదు జనాలు. ఇక్కడ తోమ అడిగింది కాబట్టి తోమను తక్కువ చేస్తాం, అంతే కదమ్మా. అడిగినోడు తక్కువ అంటున్నా. ఇక్కడ ఏమన్నాడు, అయ్యా నీ వెళ్ళే స్థలమునకు మార్గము మాకు తెలియదు అన్నప్పుడు మిగతా 11 మంది ఏమన్నారమ్మా? నీకు తెలియదేమో మాకందరూ తెలుసు అన్నాడు. కానీ వాళ్ళు కూడా నోరు మూసుకున్నారంటే అర్థమైంది, అందరికీ తెలియదు. కానీ అడిగినోడు తప్పుటోడు. ప్రార్థన చేయమంటాము, అందరూ చేయరు, చేసిన వాళ్ళు వంకలు పెడుతుంటాం. అర్థమైందా? ప్రార్థన చేయమనగానే ఎవరు చేయరు, ఊరన్నా మర్చిపోయి వాళ్ళు చేసినడుకో, చేసిందంటే తప్పులు తెస్తుంటాం బయటికి. ఇట్లా చేసినవే, ఇట్లా చేసినవే, ఇది ప్రార్థన. అది అంత శాతం నువ్వు చేయొచ్చుగా. తోమ అడిగిందంటే అర్థం ఏమిటంటే యేసు ప్రభువుని అడిగే ధైర్యం ఎవరికి లేదు. అలాగంటే ఇంకొక మాట కూడా గుర్తు రావచ్చు. పేతురు ఏమన్నాడు? ఒకరికన్నా గుర్తుందా? ఒకరికన్నా ఏమన్నాడు? పేతురు యేసు ప్రభువుతో ఏమన్నాడు? అది నేను అనేది ఇక్కడ. యేసు ప్రభువుకు శిష్యులకు మధ్య సంభాషణ. పేతురు ఏమన్నాడు యేసు ప్రభువుతో? అమ్మే శిలువ మరణం నువ్వు పొందొద్దు అన్నాడు. అంటే ధైర్యం లేదనే? ధైర్యం ఉంది, కానీ అంత ఇంపార్టెంట్ కాదు పరలోక మార్గం. మిగతా వాటి మీద తీసుకున్నంత శ్రద్ధ పరలోక రాజ్యం మీద తీసుకోమని. పొలానికి తెగులు వచ్చిందనుకో వద్దని అడిగి మరి ప్రార్థన చేసుకుంటారు. కాళ్ళు నొప్పి వచ్చిందనుకో వద్దని అడిగి మరి ప్రార్థన చేసుకుంటారు. ఏదైనా ఇంట్లో కొద్దిగా సమస్య వచ్చిందనుకో నూనె బాటలు తెప్పించుకో మరి ప్రార్థన చేసుకుంటారు. పరలోకం గురించి ఎప్పుడైనా తెలుసుకోవాలని తపనుందా? ఎందుకు లేదంటే దాని మీద నాకు అంత అవగాహన లేదు. పోతే పాత్మ పాము ఊరు చూసిరు అంటే నువ్వు నమ్మేది దేనికి నాకు అర్థం కాలేదు. ఎంతమంది నిన్ను ఆడిపోసుకుంటున్నా, ఎంతమంది నిన్ను చూసి ఏనం చేస్తుంటా, ఎంతమంది నువ్వు వస్తుంటే వెనక నవ్వుకుంటున్నా, నువ్వు వచ్చేది పోవటానికా పోకుండా ఉండటానికా? పోవాల్సినప్పుడు నేను క్లారిటీ ఉండాలి. అది తోమాలు ఉన్న క్లారిటీ. ప్రభువా నీవు ఎక్కడికి వెళుతున్నావో అది మాకు తెలియదు. అందుకేమన్నా చూడండి, చూడండి చదవండి. మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయనను అడుగగా యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి యొద్దకు రారు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరుగుదరు. ఏమంటున్నారమ్మా?
మీరు నన్ను ఎరిగినారు అంటే నన్ను ఎరిగారు కాబట్టి ఆ మార్గం ఏదో మీకు తెలిసిపోయింది. యేసు ప్రభువును నమ్మటమే, ఆయన దగ్గరికి రావటమే ఆ మార్గంలోకి వచ్చామని అర్థం. ఆయనలోనికి రావటమే ఆ మార్గంలోనికి వస్తామని అర్థం. ఎందుకంటే బాగా గమనించి ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో నుంచి ఒకసారి చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 1వ అధ్యాయం అనుకుంటాను, ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12 నుంచి జాగ్రత్తగా చదవండి. తన్ను ఎందరూ అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనసేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. బాగా తను ఎందరూ అంగీకరించిరో. ఇప్పుడు ఇక్కడ ఉన్న మనందరము యేసు ప్రభు వారిని అంగీకరించామా లేమా? అంగీకరించడం అంటే ఇంకా అంగీకరించడం అంటే ఏదమ్మా? ఆయన నమ్మటం. ఓకే, ఇంకా మంచిది. ఆయన చెప్పిన మాట నెరవేర్చడం. ఇంకా అంగీకరించడం అంటే ఒప్పుకోవటము. ఏమని ఒప్పుకోవటము? అమ్మే ఏయనే పరలోక రాజ్యానికి మన తండ్రి దగ్గరికి తీసుకెళ్ళటానికి మార్గం అని ఒప్పుకున్నారు కాబట్టి వచ్చారు. లేకపోతే మీరు ఎందుకు వస్తారమ్మా? మీకు కాళ్ళు పట్టుకుంటారా? ఇది వరకు మీరున్న మార్గంలో ఉండి మీకు డబ్బులు ఇస్తామన్నా, బంగారం ఇస్తామన్నా, వచ్చిన వేడి ఇస్తామన్నా, చికెన్ బిర్యానీ పెడతామన్నా వస్తారా? ఒప్పుకున్నారు కాబట్టి వచ్చారు. ఇప్పుడు ఒప్పుకున్న తర్వాత ఎంతమంది అడ్డం పెట్టినా ఆగరు. ఒప్పుకున్నాడు. తనను ఎందరూ అంగీకరించరు, తనను ఎందరూ ఒప్పుకున్నారు. ఏమని ఒప్పుకున్నారు? నేను ఈ లోకంలో ఒకవేళ గుడ్డివాడిగా పుట్టినా, గుడ్డివాడిగా ఉన్నా, అడక తినేవాడిగా ఉన్నా, పేదవాడిగా ఉన్నా, ఒకవేళ అంతములో హీనుడిగా ఉన్నా, దేనికి పనికిరాని వాడినైనా యేసు ప్రభు వారు నన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడని నమ్మి వచ్చావు కాబట్టి అక్కడ నాకు శాశ్వతము ఉంటుందని నమ్మావు. అక్కడ నాకు గొప్ప మహిమ ఉంటుంది, అక్కడ నాకు గొప్ప కిరీటం ఉంటుంది, అక్కడ నాకు అతిశయ కిరీటం ఉంటుందని నమ్మి ఒప్పుకొని వచ్చావు, ఒప్పుకున్నావు అని అర్థం. తను ఎందరూ అంగీకరించారంటే యేసు ప్రభును ఒప్పుకున్నావు. ఏమని ఒప్పుకున్నావు? ఆయనే నాకు నిజమైన రక్షకుడు. మరి ఇంతకుముందు ఒప్పుకోలేదంటే ఒప్పుకోలేదు కాబట్టి రాలేదు. ఈరోజు ఎందుకు రాలేదంటే వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే మరి ఏం చేశారు? మీకు అర్థం కావడానికి ఒక చిన్న మాట చదువుతున్నాను. బైబిల్ గ్రంథం నుంచి మత్తయి సువార్త అనుకుంటాను. మత్తయి సువార్తలో నాకు ఒక మాట ఉంది, నీకు అర్థం కావడానికి చదివిస్తాను, చూద్దాం జాగ్రత్తగా. ఎందుకంటే ఇక్కడ మనం ఈ మాటను మనం చదివినప్పుడు చాలా విలువ కలిగిన మాటగా చదవాలి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం జాగ్రత్తగా చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే అనే మాట మీరు అండర్లైన్ చేసుకోమని చెప్పుకుంటాను. ఆయనే అని ఎందుకన్నాను? ఇప్పుడు చెప్పండి, ఆయనే అని ఎందుకన్నాడు అక్కడ? మీరేమన్నా ఆయనగా ఇంకొకరు ఉంటారేమో అనుకుంటారని డౌట్ వస్తుందేమని ఆయనే అని ఎందుకన్నాడంటే ఆయన కాక వేరొకరు అనుకుంటే తప్పు. ఇప్పుడు నేను ఇంటికి పోయినప్పుడు అమ్మాయిది అనుకోండి, నేను పోగానే తలుపు తెస్తాను అంటే ఎవరు పడితే వాళ్ళతో తలుపు తెస్తుందా? ఎందుకు తెలియదు? నేను యజమానుడు కాబట్టి నేను వచ్చినప్పుడు తలుపు తెస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయికి తెలుసు నేను ఎవరినో.
అదే తెలియని వాళ్ళు అయితే ఎవరు వచ్చినా తలుపు తీస్తారు. ఏంటన్నా తలుపు తీసావంటే నీకు తెలిసిన వాళ్ళేమని తలుపు తీసి లోపలికి రమ్మని. అంటే తెలియాలి. అందుకని ఏమన్నాడు, ఆయనే ఈ రోజు నువ్వు నమ్మిన యేసు. స్వర్గానికి వెళ్ళటానికి, నువ్వు అంటున్నటువంటి నీ భాషలో చెప్తున్నటువంటి పరలోకానికి వెళ్ళటానికి, జీవానికి వెళ్ళటానికి మార్గము ఆయనే. ఆయనను నువ్వు ఒప్పుకున్నావు పేతురు, ఆయనను నువ్వు ఒప్పుకున్నావు తిమోతి, ఆయనను ఒప్పుకున్నావు తోమా. ఆయన ద్వారా తప్ప ఎవరి ద్వారా రక్షణ లేదు. ఊహలో ఉన్నారు. ఇదిగో ఈ నది ఇటుపోయి పసిఫిక్ మహాసముద్రం కలుగుతుందని ఊహలో ఉన్నారు. కానీ వెళితే కదా కలుగుతుందో లేదు తెలిసేది. ఇప్పుడు ఇక్కడ నీళ్ళు పోతున్నారు. ఈ నీళ్ళు అక్కడ కలిగితే అంటే మీరేమంటారు, అది అక్కడ కలిసి యాడ కలిగితే మనకెందుకు అంటారు. అవునా కదా? అది ఎక్కడ కలిగితే మనకేం అర్థం అవసరమా? మన కాడ ఉన్నాయా, దాహం వేసిందా తాగామా, లేదా మనకు అవసరమైందా పొలానికి నీళ్లు కట్టుకున్నా వదిలేమంతే. ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడే పోతుందని ఎవరికి అవసరం లేదు. వాటి గురించి ఆలోచించినప్పుడు బతకడం కూడా వేస్తే. నేను చెప్తున్నాను చూడండి, డబ్బు విలువ తెలియనోడు డబ్బుని ఎలా పడితే అలా పిచ్చి ఖర్చు పెట్టేస్తాడు. దాని విలువ తెలియదు. అది ఎలా వస్తుంది, ఎలా పోతుంది, ఎంత కష్టపడాలి, ఎంత శ్రమ పడాలి, ఎన్ని రోజులు కష్టపడితే ఇది ఈ రోజు నా చేతికి వచ్చింది, దీన్ని నేను వేస్ట్ ఎందుకు చెయ్యాలని అనుకున్నాడు దానిని వేస్ట్ చెయ్యడు. అర్థమవుతుందమ్మా? ఒక రోజు వర్షం పడినప్పుడు ఆ వర్షం నీటి విలువ ఎవరికి తెలుస్తుంది? వ్యవసాయదారుడికి తెలుస్తుంది. దాని కొరకు ఎదురు చూసే రైతుకి తెలుస్తుంది. అంతేనా కాదా? అలా కాదని ఇంట్లో కూర్చొని పనికి మాట్లాడుతూ ఊరక ఆ ఇంటికి అక్కడికి తిరిగి అక్కడికెక్కడ పై మాటలు చెప్పుకున్నాడు ఏం తెలుస్తుంది? చీదరకుంది, వాన పడింది, పడకపోతే వాన వీడికి ఏం తెలుసు దాని విలువ? వీడికి తెలిస్తే చేదర అనుకుంటాడా? అందుకే చెప్తున్నాను, దేవుని విలువ ఎవరికంటే వాళ్ళకి తెలియదు. ఎందుకు తెలియదంటే వాళ్ళు తెలిసి ఉంటే వాళ్ళు అంగీకరించేవాళ్ళు. వాళ్ళకి తెలియదు, వాళ్ళ జీవితం విలువ వాళ్ళకి తెలియదు, వాళ్ళ బ్రతుకు విలువ వాళ్ళకి తెలియదు, వాడు ఎందుకు పుట్టాడో తెలియదు, ఎందుకు బతుకుతున్నాడో తెలియదు, ఎందుకు చస్తాడో తెలియదు వాళ్ళకి అంతే. అప్పుడప్పుడు చాలా మంది అంటాడు, ఈడు బతుకుతుండు, కుక్క బతుకుతుంది, ఈడికి కుక్కకి తేడా అని అంటారు. ఎందుకు బతుకుతున్నాడో తెలియదు. ఎందుకంటే తన బ్రతుకు వెనకున్న పరమార్థం తెలియాలి మనిషికి. నేను బతుకుతున్నానంటే నాకు ఒక విలువ ఉండాలి, నేను జీవిస్తున్నానంటే నాకు ఒక పద్ధతి ఉండాలి, నేను ఈ లోకంలో ఉన్నానంటే ఈ లోకం ముగించిన తర్వాత ఏం జరుగుతుందో కూడా తెలుసుకొని ఉండాలి. అవసరమైందన్నప్పుడు ఇత్తనాలు ఇత్తుతున్న నీకు అవి ఎందుకు ఇత్తుతున్నావో తెలియకపోతే వాటిని పట్టించుకుంటారమ్మా. ఇప్పుడు ఇత్తనాలు ఇత్తుతున్నారు మీరు అందరూ, పొగాకు నాడుతున్నారు, మిరప నాడుతున్నారు. ఎందుకు నాడుతున్నావో వాటి విలువ తెలియకపోతే మీరు పట్టించుకుంటారా? అప్పుడప్పుడు మీ పిల్లలు అంటారు, చిన్న పిల్లలు, తన పిల్లలు ఉంటారు కదా, వస్తారు. అంతగా మీ అంత పడుతుంది కొంత గొప్ప వస్తారు. పొద్దుగూగులు పొలం ఏం పని, వాడికి ఏం తెలుసా నిలువ? వాడికి తెలుసా? పొద్దుగూగులు ఆడే పని. ఇంటికాడికి వచ్చి శుభ్రం చేసుకొని మంచిగా అన్నం వండుకొని తిని పడుకోవచ్చు కదా. ఈ అన్నం రావాలంటే ఆడ చేయాలని వాడికి ఏం తెలుసు? ఈ రోజు నువ్వు పదార్థంగా ఇంట్లో కూర్చొని 3 పూటల 5 ఏళ్ళు నోట్లోకి పోతున్నాయంటే నేను కష్టపడితేనేరా అని వాడికి ఏం తెలుసా? వాడికి తెలియదు. తెలిసి ఉంటే బంగారం కంటే ఎక్కువగా చూసుకుంటాడు. అక్కడ తెలియనోడికి చేతికి ఏది ఇచ్చినా చేస్తే. అందుకని ఇక్కడ అంటున్నారు తెలుసా, ఇదిగో తను ఎందరూ అంగీకరించరు, తను ఎందరూ ఒప్పుకున్న వాళ్ళందరినీ ఆయన ఏం చేశాడంట? దేవునికి పిల్లలుగా చేశాడు. ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకున్నారంటే నేను బతికానంటే 4 రోజులు బతికేసి మళ్ళా చచ్చిపోతే ఎక్కడికి పోతుందని కాదు, నా బ్రతుకు వెనక ఒక పరమార్థం ఉంది. నేను ఇక్కడ బతికిన బతుకు ఒక విలువ కలిగిన బతుకు. ఇక్కడ నేను ఏ ఇబ్బంది లేకుండా బతికితే రేపు నేను ఎక్కడికి వెళ్తాను నాకు తెలుసు. ఒక బతుకు, ఈ యొక్క జీవితంలో మనిషి బతికేటువంటి తీరే వానికి ఏమి చేయాలో ఎక్కడికి పంపించాలో తెలుస్తుంది. అందుకని ఇక్కడికి ఏమన్నారు తెలుసా, నేను బతికిన బతుకు మంచి బతుకు కాదు, ఇప్పుడు నాకు జబ్బు వచ్చింది, ఇక నాకు మరణమేనా అనుకుంటే ఆ జబ్బు నుంచి బయటికి తీసుకొచ్చేవాడే డాక్టర్. ఆ డాక్టర్ దగ్గరికి నీకు పోయినప్పుడు కడుపులో నొప్పి వచ్చింది అనుకో,
ఆ నొప్పి అనేది లోపల గడ్డ అయిందనుకో, ఆ గడ్డను ఆపరేషన్ పెట్టి తీయాలనుకో, ఆపరేషన్ చేయడానికి 5 లక్షలు అవుతాయంటే నువ్వు వెనుకడికి వెళ్తావా? ఎందుకు? ప్రాణం ఉంటే అట్టాకి ఎన్నో సంపాదించు. అంటే ఆఫ్టర్ కడుపులో పుట్టిన గడ్డను తీసేసే వారికే నీకున్నదంతా అమ్మి తీర్చేపించుకుంటున్నావే. నీ యొక్క జీవానికి పట్టినటువంటి నీ యొక్క ఆత్మకు శరీరానికి పట్టిన పాపముని తీసేసేదానికి నువ్వు ఏదైనా ఒప్పుకుంటావు. ఈరోజు గడ్డని తీసేస్తారు కానీ పాపని తీసేస్తారు అనుకుంటున్నా. లోపల పుట్టిన గడ్డని తీసేసే డాక్టర్లు ఉన్నప్పుడు ఈ యొక్క మనిషిలో ఉన్నటువంటి పాపాన్ని తీసేసేవాడు దేవుడు. ఎవరి వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. అందుకని ఈరోజు ఒక మనిషిని మనము ఇక్కడికి వచ్చిన తర్వాత గుండెల మీద ధైర్యంగా చెప్పగలుగుతున్నాం, నాలో పాపం ఉందని మీరు ఎవరైనా నిరూపించని చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే నేను ఇంతకు ముందు జీవితం వేరు, ఇప్పుడు నా బ్రతుకు వేరని ధైర్యంగా రొమ్మ విరుచుకొని తలెత్తుకొని చెప్పగల ధైర్యము ఒక్క యేసు ప్రభువుని నిజాయితీగా నమ్మిన వాళ్ళకే ఉంటుంది. అందరికీ ఉండదు. మళ్ళా నీతి నిజాయితీగా నమ్మిన వాళ్ళకే ధైర్యంగా చెప్పగలడు, నేను కరెక్ట్ గా ఉన్నాను. ఇంతకుముందు వదిలే అయ్యి కాదు, ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం దాకా నాలో ఎక్కడైనా తప్పు నేను చూపించమని. ఎందుకు ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నామంటే నేను ఇలా బతకటానికి నాకు ఒక ఆధారం ఉంది. ఏంది? ఈ లోకం విడిచిపెడితే నేను ఒక దగ్గరికి వెళ్ళాలి. నేను వచ్చిందేమన్నా అల్లాంటప్పడానికి అనుకున్నావా? నేను వచ్చిందేమన్నా పనికి మాలినటువంటి వ్యవహారాలు జరిగే దగ్గరికి వచ్చానా? నేను వచ్చిందేమన్నా పనికి రాని జీవితాలు జీవించగలిగి వచ్చానా? నేను వచ్చింది విలువ కలిగిన జీవితం జీవించడానికి. నేను వచ్చింది విలువగా బ్రతకటానికి. ఇప్పుడు నేను ఇలా బతికితే పరలోకం ఉంటుందని నాకు తెలుస్తుంది. నువ్వు పొద్దుగుకుని ఎండకెండి వానకు తడిసి ఆ యొక్క పొలాలు నువ్వు ఎంతో చెమట పోసుకుంటూ కష్టపడుతుంటే చెట్టు కింద కూర్చున్నటువంటి నీ కుమారుడు కుమార్తె వచ్చి ఎందుకు నీకు ఎంత కష్టం అంటుందంటే వాళ్ళకి తెలియదు అని అర్థం. వాళ్ళకు తెలిసి ఉంటే అలా చేసి ఉంటారు, వాళ్ళకి తెలియదు. నీకు తెలుసు ఇది లేకపోతే సాయంకాలం ఇంటికి పోయిన తర్వాత నేను కుండలోనికి బియ్యం ఎక్కడి నుంచి తేవాలి అని నీకు తెలుసు. వాడికేం తెలుసు? వాడికి ఏమన్నా తెలుసా? ఆయనలో ఎలా తెలియచ్చు? వాడికి ఏం తెలుసు? నువ్వు ఎక్కడ తీసుకొస్తావో, ఎలా తెస్తావో, ఏం చేస్తావు? మీరు నన్ను చూడట్లేదా? నన్ను చూస్తే దాన్ని చూసినట్టే ఓకే అన్న. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ఆయన? ఇలా మాట్లాడడానికి కారణం ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, లోకంలో ఉన్న మనం అందరూ దేవుడు అని అంటున్నాం. మనం కాదనట్లేదు, నువ్వు దేవుడు అంటున్నావు. లోకంలో ఉన్న వాళ్ళు మేము దేవుడిని నమ్మాము. కానీ దేవుని నమ్మారు కాదనట్లేదు. ఆ దేవుని దగ్గరికి వెళ్ళటానికి మార్గం ఏదో తెలియాల లోకానికి. ఏ దారిలో వెళ్తే మార్గం? దారి ఉంటుంది. దారి లేకుండా దేనికైనా ప్రతి దానికి దారి ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ నుంచి మన ఇంటికాడికి పోవడానికి దారి ఉండగా లేదు, పక్కనికి దారి లేదా? దారి ఉంటుంది. ఆ దారి కనుగొనాలి. ఆ దారిని కనుగొనిన వాడు గొప్పవాడని చెప్తుంది బైబిల్. ఆ దారిని కనుగొనాలి. ఈరోజు దారిని కనుగొనటానికి ప్రయాసపడుతున్నారు, తెలియక తప్పికులు పెడుతున్నారు. చివరికి ఆయనను కనుగొనినారు. ధన్యుడు, నన్ను నమ్మిన మీరు ధన్యుడు. అదే చెప్తున్నాడు. తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు. ఎవరంట? తన అద్వితీయ కుమారునిగా పుట్టింది ఎవరు? ఆయన యందు విశ్వాసం ఉంచే ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందును. నశింపక నిత్య జీవం పొందును. నశించక నిత్య జీవం నువ్వు కానీ నేను కానీ పొందాలంటే మనం యేసు ప్రభువుని నమ్మాలి. ఏమని నమ్మాలి? ఏమని నమ్మాలి? ఓకే, మంచిది. మీరు చెప్పేది నేను కరెక్ట్ కాదని ఎప్పుడు అన్నీ రైట్ లేదు, కానీ క్లారిటీ ఉండదు. ఏమని నమ్మాలి? దేవునికి మనకు మధ్య సంబంధం కలపటానికి వచ్చిన మధ్యవర్తి ఆయనే. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:5 తీయండి త్వరగా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:5 దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే.
మీరు ఎవరు అని కన్ఫ్యూజ్ అవుతారేమని ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. కన్ఫ్యూజ్ అయిపోతారు. అందరూ ఏమంటారు, మీరు ఎంతమంది చెప్పుకుంటున్నా అందరూ ఉన్నది ఒకే దేవుడిని నమ్మేది, దానికి మనం పేర్లు పెట్టుకున్నామంటారు. లోకంలో మనం పిచ్చోరు అందరికి ఒకటైతే పేర్లు ఎందుకు పెట్టాలి? మనుషులు అందరూ ఒకటైతే పేర్లు ఎందుకు అక్క? పేర్లు ఎందుకు పెట్టేది? పేర్లు దేనికి పెడతారు చెప్పండి? గుర్తింపు కూడా అంతేనా కదా? ఇప్పుడు అందరూ ఒకటేనా? 2 చేతులు 2 కాళ్ళు పెట్టి అందరూ ఒకటేనా? పేరు పెడతారు కదా, ఈ మనిషి ఈ మనిషి ఈ మనిషి. ఇప్పుడు ఏం పేరు పెట్టారు? పెట్టిన పేరు ఏంటి? దేవుని దగ్గరికి మనుషులను తీసుకోపోవడానికి వచ్చిన మధ్యవర్తి. దేవుడు ఒక్కడే. ఆ దేవుని రాజ్యానికి తీసుకెళ్ళడానికి మీరు అనుకున్నట్టుగా లోకంలో ఏరే లేవు. ఆయన కూడా ఒక్కడే అన్నాడు. ఇక్కడ ఏమన్నాడమ్మా? ఒక్కడే. కన్ఫ్యూజ్ అవుతుంది మళ్ళా. ఒక్కడే. మళ్ళీ 100 మంది ఉన్నారు అనుకోని చాలా దగ్గరికి వెళ్ళిపోయారు అనుకోండి, ఏమీ ఉపయోగం ఉండదు. ఆయన కూడా ఒక్కడే. ఎవరైనా క్రీస్తు యేసు అను నరుడు. మళ్ళా ఒకవేళ మీకు డౌట్ ఏమైనా ఉంటాయేమో, అక్కడ వేరే పేరు తగిలిస్తారేమని, నేను పంపించినటువంటి యేసు క్రీస్తు అనేటువంటి ఆయనే. ఆయనను అంగీకరిస్తే ఆయన మిమ్మల్ని నా దగ్గరికి తీసుకొస్తాడు. ఆయనను అంగీకరించాలి, ఆయనను ఒప్పుకోవాలి, ఆయనను సొంత రక్షకుడిని అంగీకరించాలి. నన్ను రక్షించినటువంటి రక్షకుడు ఈయనే, ఈయన ద్వారా తప్ప ఎవరి ద్వారా నేను పరలోకానికి వెళ్ళను. కాబట్టి ఇప్పుడు ఎందుకు యేసు ప్రభు వారు ఇక్కడికి ఉన్నారంటే, తండ్రికి మనల్ని దగ్గర చేయటానికి వచ్చాడు. అందుకని బాగా గమనించి ఆలోచిద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి అదే 3 యోహాను సువార్త 3వ అధ్యాయం తొందరగా 36 వచ్చింది. యోహాను సువార్త 3వ అధ్యాయం 36. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. ఎవరి యందు విశ్వాసం ఉంచమని చెప్తున్నాడు ఆయన కూడా? యేసు ప్రభువుని నమ్మండి. మేము యేసు ప్రభువుని నమ్మము, మేము దేవుడిని నమ్ముతామంటే ఆ దేవుడే మాట్లాడుతున్నాడు. ఆయనే చెప్తున్నాడు, నేను పంపించిన నా కుమారుడైన యేసు ప్రభువుని నమ్మండి. ఆయన నమ్మితే నన్ను నమ్మినట్టే. ఆయన నమ్మితే ఆయన నమ్మిన, ఎందుకంటే ఆయన పద్ధతులు ఈయన పద్ధతులు ఒకటే, ఆయన ఆజ్ఞలు ఈయన ఆజ్ఞలు ఒకటే, ఆయన చెప్పేది ఈయన చెప్పేది ఒకటే. ముందు ఆయన నమ్మండి. ఆయన మాత్రం ఒప్పుకోరు, కానీ దేవుడు కావాలి అందరికి. ఆయన ఒప్పుకోరు, మరి ఎవరు కావాలి? అందరికి దేవుడు కావాలంటున్నారు. ఎవరైనా దేవుడు వద్దు అంటున్నారా? ప్రతి వాడు దేవుడు కావాలంటున్నారు. దేవుడు ఎందుకు కావాలంటున్నారంటే, ఇక్కడ ఆ మనుషులకి దేవుడు అవసరం ఉందని అందరికీ తెలుసు. ప్రతి వానికి దేవుడు అవసరం ఉంది. అందుకని చూడండి, జట్టోడైనా కూడా ఒక రకమైనటువంటి పరిస్థితిని బట్టి ఏకూజామును లేచి ఉదయాన్నే లేచి శుభ్రంగా స్నానం చేసుకొని కొత్త బట్టలు వేసుకొని వాళ్ళ పద్ధతిని బట్టి ఏదో ఒక రకంగా ఒక దండం పెట్టుకోడు, ఒక టెంకాయ పెట్టుకోడు, లేకపోతే ఒకటి చేసుకోడు, అత్యంత కలిగినట్టుగా బయటకు వచ్చేస్తారు. ఒక బొట్టు పెట్టుకోండి. ఎందుకంటే దేవుడు ఉన్నాడు, వాళ్ళకు కూడా ఉంది దేవుడు కావాలని వాళ్ళు తెలుసుకుంటున్నారు. కానీ వాళ్ళకు పద్ధతులు చెప్పేవాళ్ళు లేరు. రే నువ్వు తాగుతున్నావు, ఇలా ఏటకారం వేసి తాగడం కరెక్ట్ కాదు అని చెప్పేవాళ్ళు లేరు. రే నువ్వు వ్యభిచారం చేస్తున్నావు, ఇలా చేసి వ్యభిచారం చేయడం కరెక్ట్ కాదని చెప్పేవాళ్ళు లేదు. ఎందుకంటే వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళకు కొన్ని పద్ధతులు కావాలి. అప్పుడప్పుడు మీరు ఎవరైనా చిన్న పొరపాటు చేసి వచ్చినా, ఇక్కడ బైబిల్ ద్వారా నేనేం చెప్తాను, మీరు అబద్ధములు ఆడుండొచ్చు, దొంగతనాలు చేస్తుండొచ్చు, బూతు మాటలు మాట్లాడుండొచ్చు, మళ్ళా పాపం చేస్తుంటే దేవుని రాజ్యానికి అర్హులు కాదు కనుక ఇక్కడ ఒప్పుకొని విడిచిపెట్టి ఇక నేను చెయ్యనని చెప్పామని చెప్తాను. ఇది వాక్యం. అందుకనే మీరు ఎంతగా లోకంలోకి వెళ్ళిపోతున్నా అప్పుడప్పుడు తప్పు చేయాలంటే ఎక్కడో ఒక చోట మనకు ఒక భయం ఉంది. ఆ భయమే మన ప్రభువు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఏం కావాలి? ఒప్పుకుంటే పక్కదారులకు వెళ్ళకూడదు. అది వాళ్ళ బాధ. అర్థమైందా? ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నేను 10లో పోవాలనుకోండి, నేను పోయేదారే కరెక్ట్ దారి అంటున్నాను, నువ్వు వచ్చేని చెప్తావు ఇది కరెక్ట్ కాదయ్యా నీకు బాగుంటే నాకు తెలుసా నీకు తెలుసా, నేను చెప్తాను. ఇప్పుడు వదిలేస్తే ఆడ పోతాడు, సగం దూరం వెళ్ళిపోతుందా?
పోతనే ఉంటాడు. ఎందుకు ఎనికి రాలేదంటే ఎనిక్కితే ఎక్కడ నేను తక్కువ అని అవుతానేమో, నియమంతమైన కానీ పాత్రడు 10 వాడు అన్ని సంవత్సరాలన్నా తిరిగి రాడు. ఏంద్రా పొయ్యావు అసలు కంటే నేను పొయ్యాలంటాడు. ఎక్కడ నేనున్నా దగ్గర అంటాడు. ఈయన మాత్రం నీకు నవ్వుతూనే ఉంటుంది. ఈయన నుంచి 10 కిలోమీటర్ల దూరం 3 రోజులు పోయిందా. ఒప్పుకుంటే ఎక్కడ తక్కువ అవుతారని ఒక చిన్నతనం వాళ్ళకంటే, అందుకే ఒప్పుకోవటం లేదు. ఈ చిన్నతనం చివరికి ఎక్కడ తీసుకెళ్ళింది? ఉగ్రతకి. ఒప్పుకుంటే అన్ని విడిచిపెట్టాలని కూడా తెలుసు వాళ్ళకి. నీకు తెలుసు తెలియదు, వాళ్ళకి అన్ని తెలుసు. ఒప్పుకుంటే అన్ని విడిచిపెట్టాలని కూడా తెలుసు. అందుకనే ఒప్పుకోవటము కష్టము, విడిచిపెట్టడం కష్టము, అందుకు నా వల్ల కాదనుకుంటున్నాను. అది ఇక్కడ అంటున్నాడు, అందరూ ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే, ఎవడైతే యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరిస్తాడో వాడే నిత్య జీవానికి వారసుడు. నువ్వు నిత్య జీవానికి పోవాలనుకున్నావు అనుకో, ఆ మార్గం నీకు తెలియాలి. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం. 10వ అధ్యాయం 9. యోహాను సువార్త 10. చదవండి. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడే లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయించుండును. ఏమంటున్నాడమ్మా? నేనే ద్వారమును, నేనే ద్వారము. ఇప్పుడు ఆయనే ద్వారం అని చెప్పుకుంటున్నప్పుడు ఎంత క్లారిటీ ఉంది ఆయనకు. ఎవరికైనా క్లారిటీ ఉండదు? ఆలోచించండి. ఏమంటున్నాడు? నేనే ద్వారం. ద్వారం నేనే. ఎవడైనా వెళ్ళాలంటే నా ద్వారానే వెళ్ళాలి. ఎక్కడికి? లోపలికి. ఏ లోపలికి? పరలోక రాజ్యం. పరలోక రాజ్యంలోకి వెళ్ళాడు, మరి బయటకు వస్తా, మరి ఎక్కడికి వెళ్ళాలి? లోపలికి. ఓకేనా? కాదంటలేదు. నా ద్వారా వెళ్ళిన వాడు లోపలికి వెళ్ళొచ్చు, బయటికి వచ్చుచ్చు అన్నాడు. ఎక్కడికి లోపలికి వెళ్ళడం అంటే? లోపలి అనగా దేవుని సంఘము. ఆ సంఘం రేపు ఏమవుతుంది? ఎక్కడికి పోద్ది? మేము ఒక బస్సు రెడీ అయింది. ఈ బస్సులోనికి అరువులేని వారందరినీ ఎక్కిస్తూ ఉన్నారు. ఎక్కిన తర్వాత ఈ బస్సు ఎక్కడికి పోద్ది? పోయేదారినే పోద్ది. దానికి ఒక మార్గం ఉంది. ఇప్పుడు అందరూ కూడా ఒక బస్సులో ఎక్కడానికి ప్రిపేర్ అయిపోవాలి. నేను ఎక్కుతున్నాను. ఎక్కినప్పుడు ఎక్కుతాడు, వస్తుంటాడు, ఎక్కుతుంటాడు, వస్తుంటాడు. ఎప్పటిదాకా? బస్సు పోయేంత వరకు. బస్సు పోయిన తర్వాత ఎక్కి వస్తుందా? బస్సు పోయిన తర్వాత ఏడు. కాబట్టి నా ద్వారా లోపల కంటే చేర్చబడుతున్నాడు. ఎక్కడ చేర్చుతున్నాడంట? అనుదినం ఆయన సంఘములో చేర్చుచుండును. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం రాయబడిన తర్వాత చదువుకోండి. ప్రతిదినం ఆయన అనేకులను సంఘములో చేర్చుచున్నాడు. ఇప్పుడు నిన్ను చేర్చాడు, నన్ను చేర్చాడు, అందరినీ చేర్చాడు. ఇంకా ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరినీ చేర్చడానికి రెడీగా ఉన్నాడు ఆయన. చేర్చడానికి రెడీ అయిపోయారు. అందుకని మనం ఏం చెప్తున్నాడంటే, నువ్వు లోపలకు పోయి బయటకు వచ్చి, లోపలకు పోయి బయటకు వస్తున్నప్పుడు నీవు కూడా ఇక్కడ ఉన్న మాధుర్యం వాళ్ళకి చెప్పాలి. ఇక్కడ ఉన్న మాధుర్యం. ఏం మాధుర్యం ఉంది ఇక్కడ? అదేంటి? ఎప్పుడైనా మీరు ఫంక్షన్కి వెళ్ళారా, లేకపోతే పెళ్ళిళ్ళకి పేరెంట్కి వెళ్ళారా? ఎందుకు వెళ్ళలేదే, మాకు అదే పని అంటారు. తప్పేమో వెళ్తాం, అందరికి వెళ్ళచ్చు కదా, తప్పలేదు వెళ్తాం. వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత అక్కడ పెట్టిన భోజనాలు అలాగ నేను అడుగులు అడుకోండి. చెబుతారా? చెప్పరా? చెప్పరు బాబురా? అడగం అసలు. అడుగుతున్నారు మామూలు అడగరు. ఇప్పుడు మేము జాగ్రత్త ప్రార్థన పోతున్నాం కదా, రోజు ప్రార్థన పోతుంది. చాలా మంది అనుకుంటారు వీళ్ళు పోయి రోజు ఏదో ఒకటి తినేస్తారు అనుకుంటారు. ఆడికి పోయినా తెలుసు అందరూ అదే అనుకుంటేది. ఆడికి పోయే తెలుసు పాపం. కొంతమంది మనవాళ్ళు కూడా చాలా మంది ఏమనుకుంటారు అంటే బాబురావు అంటున్నారు, ఈరోజు ఏం తినాలి అసలు అనుకుంటారు కదా బాబురా. చెప్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది ఆడ ఏముందో లేదు. ఇప్పుడు ఇక్కడ మాధుర్యం తిన్నారు. తిన్న తర్వాత ఏం చేయాలి? బయటకు పోయి
కొంతమంది కన్నా మాధుర్యంలో నువ్వు 100% తింటే దాంట్లో 1% ఎదుటి వాళ్ళకు పెట్టాలి. పెట్టగలుగుతున్నావా? ఏడాది అరిగిపోతుంది, బయటకు ఉందాకేమంటుంది, పలిపోయింది. నువ్వు లోపలికి రావడానికి మళ్ళీ కష్టం, బయటికి కూడా నిన్ను మళ్ళా లోపలికి తీసుకురావడానికి ఒకటి రావాలి, అంతే కదమ్మా. వాళ్ళు వచ్చి మళ్ళా నీకు ఈ యొక్క మేత పెడుతుంటే అప్పుడు నువ్వు భయంతో ఏడుతున్నా మళ్ళీ ఆ మేత కూడా ధైర్యంగా తినలేవు, భయం, ఎవరు చూస్తే ఏమన్నా అనుకుంటారేమో. ఎందుకు చెప్తానంటే ఇక్కడ సంఘములోనికి ఇప్పుడు మనం చేర్చబడ్డాం. ఈ సంఘం ఎక్కడికి పోద్ది? పరలోకానికి పోయింది సంఘమే. అది చర్చ్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీ, హోసన్నానా, లేకపోతే సియోనా, హెబ్రోనా, ఇవన్నీ చెప్పట్లా. సార్వత్రిక సంఘం ఉంది. ఆ సంఘమే దేవుడు ఏర్పరచుకున్న సంఘం. ఆ సంఘమే యేసు రక్తంలో కడగబడిన సంఘం. ఆ సంఘంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆయన దగ్గరికి చేర్చబడతారు. ఆ సంఘంలో ఉన్న వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అందరికీ ఉండవు. కొన్ని బడులు కొన్ని పద్ధతులు ఉంటాయి, తెలుసు కదా. అన్ని బడులకు అన్ని పద్ధతులు ఉంటాయా? కొన్ని బడులకు ఒక్కొక్క పద్ధతి. ఒక బడిలో ఏం పద్ధతి ఒక బడి ఉంటుంది. కానీ అన్ని బడుల్లో కామన్ ఉండేది ఏంటి? అమ్మే ఏందమ్మా? చదువు. పద్ధతులు వేరుంటాయి కానీ చదువు మాత్రము ఆ ఏడున్న ఆనే, అక్కడ కూడా ఆనే. ఏ ఎక్కడ రాసినా ఇటు నుంచి కింది, పై నుంచి కిందికి ఎట్లా రాస్తారు, అక్కడ కూడా ఎట్లా రాస్తారు. ఈ స్కూల్లో ఎట్లా రాసి, ఈ స్కూల్ ఎట్లా రాసి, ఆ స్కూల్ ఎట్లా రాస్తారా? ఎక్కడికి కూడా ఆ ఇక్కడ ఎలా ఉంటుందో ఆ స్కూల్లో కూడా అలా ఉంటుంది. పద్ధతులు వేరు ఉంటాయి. వాళ్ళ యూనిఫామ్ ఒకలాగా ఉంటుంది, వాళ్ళ యూనిఫామ్ ఒకలాగా ఉంటుంది. ఒకళ్ళ యూనిఫామ్ ఒకళ్ళు 9కి బడి అంటారు, ఒకళ్ళు 8కి అంటారు, ఒకళ్ళు 10కి అంటారు. కానీ నేర్పించే చదువు ఒక్కటే. కానీ చదువే తేడా ఉంటే ఆ బడికి బాగుంటుంది. పద్ధతులు పక్కన పెట్టండి, చదువే తేడా ఉంటే ఏ తర్వాత ఏమవుతుంది? బి తర్వాత సి, సి తర్వాత డి. అట్ట కాదని ఏ తర్వాత ఏమంటే డి వస్తుందంటే అది చదువు కరెక్ట్ కాదు, అది మనకు అవసరం లేదని పెట్టేయాలి. కాబట్టి ఎక్కడికున్న వాక్యం ఒకటే, వాక్యం కరెక్టే, పద్ధతులు వేరుండొచ్చు. ఒకళ్ళ ముందు ఆరాధన అంటారు, తర్వాత ఆరాధన అంటారు. ఒకళ్ళ ముందు పాటలు పాడమంటారు, తర్వాత పాడమంటారు. ఒకళ్ళ ముందు చప్పలు పడమంటారు, తర్వాత వద్దంటారు. వదిలేయి. కానీ వాక్యం ఒకటే. అక్కడికి వెళ్ళిన అబద్ధం ఆడొద్దంటాడు, ఇక్కడికి వచ్చిన అబద్ధం ఆడొద్దంటాడు, అక్కడికి వచ్చిన అబద్ధం ఆడొద్దంటాడు. ఇక్కడ వ్యభిచరించొద్దంటాడు, అక్కడ వ్యభిచరించొద్దంటాడు, అక్కడ వ్యభిచరించొద్దంటాడు. కానీ ఈ వాక్యం లేకుండా నువ్వు ఎన్ని పద్ధతులు పెట్టుకుంటే ఉపయోగం? రోజు మంచి యూనిఫామ్ వేసుకొని, క్యారేజీలో చికెన్ పెట్టుకొని, మటన్ బిర్యానీలు పెట్టుకొని, చపాతీలు పెట్టుకొని అడిగి తినేస్తే చదువు లేకుండా ఉపయోగం. రావాల్సింది చదువు. ఆ చదువు కోసమే కష్టపడేది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే సత్యమైన మార్గమైన యేసు ప్రభువును నువ్వు అంగీకరించాలి. అంగీకరించిన తర్వాత నువ్వు జీవితంలో మారి ఒక్కరినైనా మార్చడానికి ప్రయాసపడాలి. నాకేం పని అని అన్నారనుకోండి, నేను మళ్ళా ఒక మాట చెప్పాలి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచు ఉన్నది. నీలోనికి వచ్చిన ఆ వెలుగు ఇంకొకరిని ఏం చేయాలి? వెలిగించాలి. వెలిగిస్తావా? నువ్వే ఎలగటానికి ఆగిపోవటానికి రెడీగా ఉన్నావు. పాపం కూర్చుంటారు పెద్దలు. పాపం ఇందాక మేము ముగ్గురు మాట్లాడుతున్నప్పుడు, సీనియర్ మాట్లాడుతున్నాం. కనీసం ఒక్కరికైనా చెప్పావా వాక్యం అంటే? నాకేం పని అంటారు ఒకళ్ళు, నేను చెప్పాలని ఒకళ్ళు అంటారు, మనం చెప్తున్నామో వాళ్ళు రాలేదు. కానీ ఇంకొక మాట కూడా నాకు ఆయన దగ్గర ఉన్నాను. కనకుండా వాళ్ళందరూ చర్చకి రమ్మని చెప్తాను. నేను అందరికీ చెప్తున్నానే రమ్మని అంటున్నాను. నేను ఎవరేమనంటే వాళ్ళు అనుకుంటే మనకెందుకు, నేను బాగుపడ్డాను, వాళ్ళు బాగుపడాలి. ఎవరన్నా వచ్చి కూర్చొని అనుకోండి, బాగాలేదు అందరూ అనుకోండి, ఎన్ని మాట్లాడాలంట, ఆకు కోసి వేసుకో, ఆడిపో, తలకాయ ఇవన్నీ చెప్పనంట. నువ్వు ప్రార్థనగా బాగుపడతావు. చాలా ఏంటి అసలు ఈ మాట చెప్పొచ్చమ్మా? తెలిసిన దానిని మంచి మేత దొరికిన వాడు ఇంకొక మేతను దర్శనం తప్పలేదు. కానీ స్వార్థమైన మేత ఉంటుంది ఏమంటే, నేను ఒక్కదాన్ని తినాలి, అందరు తింటే అయిపోద్దని దాచిపెట్టుకొని పోయి మళ్ళా ఉంటుంది. నేను ఆడితే నేను తినేది అవుతుంది. మళ్ళా వచ్చి చూసాక ఏమవుతుంది? లోపల ఉంటుంది కంపు కుడిపాయి. అందుకే చెప్తుంది ఇక్కడ యేసు ప్రభువు గురించి మాట్లాడుతుంది. ఇక్కడ తోమన్నాడు, ఆ మార్గం మాకు తెలియదంటే. ఎందుకు తెలియదు? నేను మీకు తెలుసా తెలియదా? ఇప్పుడు నీకు యేసు ప్రభు తెలుసా తెలియదా? నిజంగా చెప్పండి, తెలుసా తెలియదా? ఆమేన్. వాక్యానుసారం అందరికీ ఓకే. తీతులు రాసిన పత్రిక 1:16 వచ్చింది. తెలుసు అన్న వాళ్ళందరూ అలాగనే ఉండండి. 1-2 నిమిషాలు కళ్ళు మూసుకోకుండా కరెక్ట్గా ఉండండి. తెలుసు అన్న వాళ్ళందరూ
చదివేవారు కరెక్ట్గా చదవండి. 16 దేవునిని ఎరుగుదమని వారు చెప్పుకొనుదురు గాని ఆగనండి, అసహ్యులను అవిధేయులను ప్రతి మంచి విషయములో భ్రష్టులై ఉండి తమ క్రియల వలన దేవునిని ఎరగమన్నట్టున్నారు. మాట ద్వారా ఎరుగుతున్నారా, క్రియల ద్వారా ఎరిగారా దేవుణ్ణి? ఇది మాట ద్వారా ఎరిగితే కుదురుద్దమ్మా? ఎలా ఎరగాలి? ఎందుకయ్యా చెప్పుకున్నావు? నోటితో ఒప్పుకుంటే చాలు కదా అని అనొచ్చుగా. మీకు కూడా తెలుసు అక్క, నోటితో ఒప్పుకుంటే చాలు కదా అనొచ్చు. అంటే ఒక తండ్రి ఇద్దరు కుమారుని పిలిచి, పెద్ద కుమారుని పిలిచి పొలంలోనికి పోయిరామంటే పెద్ద కుమారుడు అంటాను, నానా నీ మాట నేను నమ్ముకున్నాను, జబదాటానా, నేను వద్దా పోయి వస్తానని చెప్పాడంట. చిన్న కుమారుని పిలిచి పొలానికి పోయిరామంటే నేను పోను అన్నాడు. తను బయటకు వచ్చిన తర్వాత పెద్ద కుమారుడేమో పోలేదు, చిన్న కుమారుడేమో పోయాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు తండ్రి మాట నెరవేర్చినట్టు? ఇప్పుడు మనందరము ఒప్పుకుంటాం కానీ పనులు అయితే చేయాల. చేసిన వాళ్ళు కరెక్టా, చేయని వాళ్ళు కరెక్టా? అదే ఇక్కడ అంటున్నారు, క్రియల ద్వారా యేసు ప్రభువును ఒప్పుకున్నావా? ఇప్పుడు చెప్పండి, అందరికి తెలుసు యేసు ప్రభు క్రియల ద్వారా తెలుసా? ఆమేన్. అది ఆయన పెట్టే ప్రశ్న. ఆయన వేసే క్వశ్చన్ బాగులుగా ఉండదు. అందుకే మీరు చాలా మంది ఉంటారు, మీరు అప్పుడప్పుడు మీరు కవిని అడిగితే నాకు యేసు ప్రభు ఇష్టం, నేను పడుకునే ప్రతిసారి యేసయ్యే అని పడుకుంటా అని అది కొద్దే ఆ మాటలు మాట్లాడుకున్నాను లేదు. నేను ఉండలేను అని ఉండలేనని అంత క్లారిటీ చెప్తున్నప్పుడు వాళ్ళు కరెక్టా? ఉంటానని చెప్పి ఇంటికి పోయి ఉండకుండా మనమే కరెక్టా? అంత క్లారిటీ వచ్చింది చూడు. ఇప్పుడు మనకు ఎరుగుదుము, తెలుసుకున్నాము, ఇప్పుడు నీకు తెలుసు. అందుకని నీకు వాళ్ళకు మనకు తెలిసి వాళ్ళకి తెలియదు, మనకు తెలిసింది ఏంటంటే వాళ్ళు ఉండలేమనుకుంటున్నారు. మనమేమనుకుంటున్నా, మనం ఉండలేకపోయినా దేవుడితో ఉంటే ఉండగలము. అది వాళ్ళకి తెలియాలి. ఇంటికి వస్తే అర్థమైందా? వాళ్ళకి తెలియాలి. ఇంటికి వస్తే వాళ్ళు ఉండలేమనుకుంటున్నారు, మనమేమనుకుంటున్నా దేవుడు తోడున్నాడు, ఉండగలం. మీరు అప్పుడప్పుడు సర్కాస్ చూసారా? ఈ రోజు నాకు స్టోరీ తెలిసేది సర్కాస్. పిల్లలు తీసుకుని పాపం అప్పుడప్పుడు పట్టకొట్టు కోసం వస్తారు. ఇక్కడ ఒక కర్ర, అక్కడ ఒక కర్ర పాతారు, మధ్యలో ఒక తన్న తీగ అంటారు. ఆ తీగ మీద నుంచి నడుచుకుంటూ పోతారు. అంత అమ్మాయి అంత అబ్బాయి. మనందరం నడవగలమా? వాళ్ళు ఎందుకు నడవగలరు? మనం ఏమంటాం? పడిపోతామంటారు. వాళ్ళు ఎమ్మటి ఏమంటారు? ఏముందిగా అంటారు. ఏముంది? తీగ ఉన్నదిగా. తీగ లేకపోతే పడిపోతాం, తీగ ఉన్నదిగా. అలాగే వీళ్ళందరూ ఏమంటారు? మేము ఉండలేమంటారు. మనం ఏమంటాం? మేము ఉండలేము, ప్రభు ఉన్నాడుగా. ఆయన ఉండటం వల్ల నేను ఉండగలిగాను, ఆయన లేకపోతే నేను ఉండలేను. నేను కూడా మనిషినే నీలాగా, నేను కూడా నీకంటే ఎక్కువ లోకంలో తిరిగిన వాళ్ళమే. ఇప్పుడు ఉండగలుగుతున్నామంటే ప్రభు ఉన్నాడు కదా, అది మా ఆధారం. అంటే ఇప్పుడు వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది ఉండగలరు. ఉండగలమన్నా? ఉండలేమా బాబురా? ఉండగలమా? ఖచ్చితంగా ఉండాలి. అవునన్నా? నేను ఎవరున్నాడు? ప్రభు ఉన్నాడు. ఈరోజు మీకు ఇంతకుముందు ఇక్కడ కూర్చుని మన అన్న కూర్చున్నాం, అందరం కనుక చిన్న చిన్న తప్పులు ఉంటాయి కదన్నా. పెద్ద ఏం కాదు, చిన్న చిన్న అలవాట్లు ఉన్నాయి, చిన్న చిన్న కదా ముడిదేవు గారు, చిన్న చిన్న నా వల్ల కావట్లేదు అన్న. నువ్వు ప్రభు ఉన్నాడు అనుకో, నీ వల్ల అవుతుంది అంతే. చిన్న పెద్ద ఏం కాదు, పెద్ద పొరపాటు కదా. అప్పుడప్పుడు సినిమా చూసేది, అప్పుడప్పుడు సీరియల్ చూసేది, అప్పుడప్పుడు ఏదో ఆ తంబాకు లేకపోతే అదేదో పొగలు పెట్టుకునేది. ఉండలేమనుకుంటున్నా, ప్రభు ఉన్నాడు అనుకో, నీకు మానుకోవచ్చు అన్నాడు. ఆ సర్కార్ చేసి అమ్మాయి దగ్గర పోయి అడుగు, అమ్మా అంత పైన నడుపుతున్నావే, కింద పడవంటే వెంటనే మనతో ఏమంటారు తెలుసా? అక్క కింద దారం ఉంది, ఎక్కడ పడతాం అక్కడ, నీకు తెలియదా? దారం మాట్లాడలేదు నీకు. దాని మీద ఎలా మనం నడవగలుగుతున్నామంటే దాని మీద నడుస్తుంటే అదే మనకు నేర్పుతుంది నడవటం. దారం లేకుండా నడవమని చెప్పి చూద్దాం, మరి కుదురుతామా? అంటే కింద దారం ఉంది కాబట్టి ఇప్పుడు మన వల్ల కాదు, మనకు ప్రభు ఆధారం ఉన్నాడు కాబట్టి మనం ఉండగలుగుతున్నాం. అది మీరు చెప్పాల్సింది ఎవరికి. నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు అంటే యేసు ప్రభు దగ్గర పోయాను కాబట్టి నేను ఉండగలుగుతున్నానని చెప్పాను. అందుకని ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా. మనందరం కొరకు చూడండి, యోహాను రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం.
ప్రార్థన చేసుకుందాం. 1:9 యోహాను రాసిన 2వ పత్రిక 1:9. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడచి ముందునకు సాగు ప్రతి వాడును దేవునిని అంగీకరింపని వాడు ఆయన బోధయందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించువాడు. ఆమేన్. అంటే ఇప్పుడు మీరు ఆయనను ఒప్పుకొని ఆయనలో నిలబడడానికి మనకున్న ఆధారం ఏంటంట? బోధ. ఏ బోధది? ఇప్పుడు ఆ బోధ ఏం చెప్తుందంట? తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొని అంగీకరించమని చెప్తుంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కరు కాదు. అది చాలా మంది త్రియేక దేవుడు ఏదేదో మాట్లాడుతుంటారు. తెలియదు పాప మనకి. మీకు అసలు సబ్జెక్ట్ కూడా తెలియదు కాబట్టి మీకు తెలియదు కాబట్టి అసలు మీకు అది హెచ్చరిక కూడా చేయాలి మీ దగ్గరికి రాని. ఎందుకంటే మీరు తెలుసుకున్న దాంట్లో ఉంటాం కరెక్ట్. లేని ఇప్పుడు మిళితమైన వచ్చేసి చాలా మంది వాటితో మనకు పని లేదు. అందుకే ఇక్కడ ఏమన్నారు తెలుసా? ఇదిగో ఆ బోధ యందు నిలిచి ఉంటే తండ్రిని ఒప్పుకుంటావు, కుమారుని ఒప్పుకుంటావు. తండ్రి పరలోకములో ఉన్నాడు, కుమారుడు నా కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఇప్పుడు నేను పడిపోకుండా నాకు సహాయం చేసేది ఆ సర్కాసు చేస్తున్న అమ్మాయి కింద పడిపోకుండా కింద ఏమున్నది? ఆ తీగ ఉన్నట్టుగా నేను పడిపోకుండా నాకు సపోర్ట్ ఎవరున్నాడు? పరిశుద్ధాత్ముడు. ఆమేన్. పరిశుద్ధాత్ముడు క్రైస్తవుని జీవితంలో ఎప్పుడూ ఉంటాడమ్మా. ఏదో ఒక ఆరాధన చేసి పాట పాడి కళ్ళు మూసినప్పుడే రాడు. ఎప్పుడు నీ జీవితంలో పరిశుద్ధాత్మ ఉంటాడు. నువ్వు బతికినంత కాలం యేసు ప్రభువుని అంగీకరించిన మొదలుకొని నువ్వు చచ్చిపోయేంత వరకు ఎప్పుడు నీతోనే ఉంటాడు ఆయన. కానీ నువ్వే గుర్తించటం. ప్రత్యేకంగా వచ్చిపోవడానికి చుట్టం కదా ఆయన. ఆయన దేనికోసం వచ్చాడు? ఇక్కడికి ఉండటానికి వచ్చానని రాయబడింది. నేను వెళ్ళటం మీకు మంచిదే, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త మీ వద్దకు పంపిస్తాను. ఆయన మీతో ఉండి మీకు సహాయం చేస్తూ మిమ్మల్ని పాపంలో పడకుండా కాపాడుతాను. ఇందాక చెప్పాను ఈ బుస్ ఎక్కడం అంటే. ఈ బుస్సే పరిశుద్ధాత్మ యొక్క యొక్క కాపుదలలో ఉన్న సంఘము. ఇప్పుడు నువ్వు ఈ కాపుదల కలిగిన సంఘంలో ఉంటే దేవుడి గురించే ఆలోచిస్తావు. వేటవర్తనికి పని లేదు. కానీ వీళ్ళందరూ ఎట్టాయని చాలా మందికి ఏమంటుందంటే నేను కన్ఫ్యూజ్ అయిపోతాను. ఏమంటుంటే నేను ఇట్లా పట్టించుకోకపోతే పిల్లలు అంటే ఇప్పుడు నేను చనిపోతాను, నా భార్య ఎట్టమ్మా? నాకు నేను ఒక ఆయన దగ్గర ప్రేయర్ చేయలేదు కదా, పాపం ఆయన మంచంలో పడిపోయి కొనుగురుతో ఉన్నారు. అందరూ ఏమనుకుంటున్నారంటే ఆ ఉక్కేటంలో ఉండడం కంటే ఆయన పోవటం మంచిది అనుకుంటున్నారు. చాలా మంది చూసే బాధ, మంచి బాధ ప్రార్థన చేసి ఇప్పుడు నాకు అనిపించింది మన నోటితో మనమే ఆయన పోతే మంచిది అనేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఓరకపోతే మనం ఒప్పుకో. కాబట్టి ఎవరు ఎవరికి శాశ్వతము కాదు. మనకు శాశ్వతమైంది పరలోకం. ఇప్పుడు పరలోకం కొరకు నువ్వు బతకాలి. అందుకొరకు నీకు ఎంత తోడు చెప్పింది ఏంటంటే ఆ మార్గము యేసు ప్రభువే. ఇప్పుడు నువ్వు అంగీకరించావు కదా, నువ్వు ఒప్పుకున్నావు కదా, ఆ మధ్యవర్తి ఒక్కడే నేను నమ్మావు కదా, నువ్వు ధైర్యం కలిగిన ధన్యుడివే. నమ్మని వాళ్ళు అటు ఇటు కొట్లాడుతున్నారు. ఏదో ఒక రోజు కరెక్ట్ దారిలోకి రావాలి వస్తారనే సందర్భం చూడు. అప్పుడు నీ చేత అయితే చెయ్యండి అంటే. ఇప్పుడు మనం ఉన్నాము ఈ యొక్క 10 ప్రాంతాలను సువార్త చేస్తున్నాం. పని పాట కాకుండా సహకారులుగా మనం సువార్త ఎందుకు చేస్తున్నామంటే ఎదుగునైనా ఒకరిని మార్గంలోనికి తెప్పించాలి. మీరు పోతూ ఉంటారు అక్కడ డొక్కలకు పక్కలకు అతుక్కుపోయి పొట్ట అన్నము అన్నము అన్నముని అరుగుతూ ఉన్నవాడికి నీ చేతిలో బిర్యానీ ప్యాకెట్ ఉంది, ఇచ్చొద్దావా లేకపోతే అట్నే తెచ్చుకుంటావా? నిజంగా ఇయ్యం. మనిషి అనేవాడు ఏం చేస్తాడు? ఇస్తాము. ఎందుకంటే అతడు బతికితే చాలు, నాకు అదే ₹1,00,00,000. అలాగనే మన దగ్గర వాక్యం అనేటువంటి జీవాహారం ఉంది. ఎంతో మందికి వాక్యము వాక్యము అంతక ఏడ్చి కొట్టుమిట్టాడుతున్నారు. మన నిజంగా మనకు దేవుని మనసు కలుగున ఇచ్చి రావాలి. ఓకే, కాబట్టి మీ అందరికి ఇప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే తెలియక వాళ్ళు పొరపడుతున్నారు. ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి వాళ్ళకి తెలియచెప్పాలి. నేను కూడా అలెగ్జాండర్ ఆయన ఉత్తరం రాజు చెప్తున్నాడు, రే ఈ యొక్క నది ఎక్కడ కలవదు? పసిఫిక్ మహాసముద్రంలో
కలవదు. అన్నిటికంటే పెద్ద సముద్రం ఏంది? పసిఫిక్ మహాసముద్రం, అన్నిటికంటే పెద్దది. ఇప్పుడు వీళ్ళందరూ ఏమనుకున్నాడు? అన్ని పసిఫిక్ లో కలుగుతాయి అనుకుంటున్నారు. పక్కన అంటార్టికా ఉంది, బంగాళాఖాతం ఉంది, మన ఎన్నెన్నో సముద్రాలు ఉన్నాయి, హిందూ మహాసముద్రం ఉంది. ఏదో దాంట్లో కలుగుతుందిగా, దీంట్లో ఎందుకు కలుగుతుంది అనుకుంటా. కాబట్టి మనం కూడా అందరూ పరలోకానికి వెళ్తారు అనుకోరు. ఆ దారిని వెళ్ళిన వాళ్ళే పరలోకానికి వెళ్తారు. ఆ దారే యేసు ప్రభు. ఓకే, అందరూ తలవంచితే ప్రార్థన చేస్తాం. అందరూ ప్రార్థన ఎక్కిపోతాం. అందరూ కూడా ప్రార్థన ఎక్కిపోవచ్చండి. దేవానికి స్తోత్రం. అందరూ ప్రార్థన